హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుళ్ళో అమర్ బాగీల పూజకి పంతులు గారు అన్ని ఏర్పాట్లని చేస్తారు. ఒక ముడుపు కూడా తయారు చేస్తారు. అమర్ బాగి ఇద్దరూ కలిసి నాగదేవత ఆ పూజా వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇక బాగి మళ్ళీ మనోహరి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుమాన పడుతూనే ఉంటుంది. ఇక పంతులు గారు బాగి దగ్గరికి వచ్చి బాగీ చేతిలో ఒక ముడుపుని పెట్టి ఇలా అంటూ ఉంటారు, అమ్మ, అబ్బాయి సాయంతో నువ్వు ఈ ముడుపుని ఆ చెట్టుకి కట్టాలి అని అంటూ ఉండగా బాగి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక సరే అన్నట్టు అమర్ తల ఊపుతాడు. ఇక పంతులు గారు మనోహరిని ఇలా అంటుంటారు, అమ్మ, నువ్వు చూడ్డానికి నిండు ముత్తైదులా ఉన్నావు. ఈ కండువాతో వీళ్ళిద్దరిని ఏకం చేసి కండువాని గట్టిగా ముడివేయి తల్లి అని ఆ పంతులు గారు అంటుండగా అందరూ షాక్ అవుతూ ఉంటారు అక్కడికక్కడే. ఇక పంతులు గారు మనోహరిని నిండు ముత్తైదు అనడంతో బాగి అనుమానంగా, పంతులు గారు పెళ్ళైన వాళ్ళని కదా ముత్తైదులు అంటారు అని అడుగుతుండగా, అవునమ్మా అని పంతులు గారు సమాధానం ఇస్తారు. మరి మనోహరికి పెళ్ళి కాలేదు కదా, మరెందుకు తనని నిండు ముత్తైదు అన్నారు అని బాగి పంతులని ప్రశ్నిస్తూ ఉండగా, అదేంటి, ఆవిడకు పెళ్ళి జరగకపోవడం ఏంటి, ఆవిడకు ఆల్రెడీ పెళ్ళైంది అని పంతులు గారు అనేస్తారు. ఇక మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి అమర్ వాళ్ళ అమ్మా నాన్నలు రాతోడు అందరూ మనోహరిని విచిత్రంగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అమర్ అనుమానంగా మనోహరిని, మనోహరి, నీకు ముందే పెళ్ళయిందా అని అడిగేస్తాడు. ఇక మనోహరి మాత్రం ఏం సమాధానం చెప్పకుండా అలాగే నిలబడిపోతుంది. మరోవైపు మను ప్రాణాలు తీయడానికి రణ్వీర్ స్కెచ్తో గుడి దగ్గరికి వస్తాడు. ఇక మనోహరి తనకి పెళ్ళైన విషయం ఒప్పుకుంటుందా, రణ్వీర్ మనోహరి భర్త అని బయటపడుతుందా, ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.